హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి, ఎందుకు చేయట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఏం లేదండి, జస్ట్ ఒక చిన్న బ్రేక్, కొన్ని పనుల వల్ల చేయలేకపోతున్నాను. సో ఈరోజు చేస్తున్న ఒక వీడియో ఏంటంటే ఇట్స్ అన్ అన్బాక్సింగ్ వీడియో. మనము చాలా రోజుల క్రిందట ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాక్ విమెన్కి మోటివేటింగ్గా ఉండేటట్టు, విమెన్ మళ్ళీ ఏంటంటే ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్గా ఉండి కెరియర్ని అలానే కాంప్రమైజ్ చేసుకొని ఉన్నాము, మా పనులన్నిటి వల్ల ఏవైతే ఉన్నాయో ఇంట్లో పనులతోనే మాకు సరిపోతుంది అనుకున్నప్పుడు, సో చాలామందికి అప్పట్లో వీడియోస్ కొన్ని చేయడము, దాన్ని చూసి చాలామంది మనకి కాల్స్ చేసి క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వర్క్షాప్. సో అప్పుడు ఏంటంటే అలానే ఒకళ్ళు మనకి వచ్చిన వాళ్ళల్లో ఒకరున్నారు. ఆవిడ సమ్ 58 years ఓల్డ్ ఉంటారు. ఏదో చేయాలనుకుంటున్నానండి, ఏమీ చేయలేకపోతున్నాను, బట్ నా స్ట్రెంగ్త్ ఏంటి అనేది నాకు అంటే ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కానీ నా స్ట్రెంగ్త్ ఏంటో నాకే తెలియట్లేదు అని ఇలా మాట్లాడారు అన్నట్టు. సో ఆవిడ బాగా కుకింగ్ చేస్తారు. సో ఏవైనా కానీ ఇంట్లో ఎలా అయినా కానీ ఇంట్లోనే ఉండి సంపాదించుకునేలాగా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో నేను అలానే ఆలోచించుకొని ఇంట్లోనే స్నాక్స్ లాగా చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో హోమ్మేడ్ ఫుడ్స్ అవన్నీ తయారు చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇలా పంపాలనుకుంటున్నాను. అది అని తన ఏదైతే ఉంటుందో తన ఇంట్రెస్ట్, తనకి ఎటువంటి స్కిల్స్ ఉంటాయని తను ఇలా మనతో మాట్లాడడం జరిగింది అన్నట్టు. సో అప్పుడు తనతోటి మాట్లాడిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 months అయిపోయినట్టుంది. మళ్ళీ తనతోటి మనం ఫాలోఅప్లో అప్పుడు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మాట్లాడినప్పుడు తను చెప్పింది ఏంటంటే తన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హోమ్మేడ్ ఫుడ్స్, ఇలా స్నాక్స్ పిల్లలకి టిఫిన్ బాక్సెస్లో పెట్టడానికైనా, మదర్స్ కొంతమంది బిజీగా ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా ఏవైతే ఉంటాయో పిండి వంటలు అలాంటివన్నీ కూడా పికిల్స్, కారప్పొడులు ఇలాంటివి అన్నీ కూడా తను చేస్తూ ఉన్నారు. సో తను మంచి అంటే క్యాటలాగ్ పంపించారు మనకి. సో ఇది అఫిలియేట్ మార్కెటింగ్ కాదు, ఇది అంటే మనమేం మార్కెట్ చేయట్లేదు, జస్ట్ నేను శాంపిల్స్ కొనుక్కొని ఎలా ఉన్నాయి తను స్టార్ట్ చేశారు కదా, సో ఆ విధంగా ఒక మోటివేటింగ్ లాగా ఉంటుందని నేను కూడా కొనుక్కున్నాను. సో ఎలా ఉన్నాయా అని మనకి టేస్ట్ చేయండి అని చెప్పారు. సో అన్నీ పర్చేస్ చేసినవే, పార్సల్ వచ్చింది మనకి. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగా క్యాటలాగ్ డిజైన్ చేసుకున్నారు. సో నాకు క్యాటలాగ్ పంపిస్తే నేను చూసి సెలెక్ట్ చేశాను కొన్ని ఐటమ్స్ ఏవైతే ఈవినింగ్ స్నాక్ లాగా అయినా ఏదైనా కానీ ఎవరైనా మనకి ఇంటికి చిన్నపిల్లలు వచ్చిన బాబుకి స్కూల్ బాక్స్ కట్టాలైనా ఏదైనా కానీ కావాలి కదా. సో స్నాక్స్ వచ్చాయి. చేతి చెక్కలు బాగుంటాయి, లాస్ట్లో టేస్ట్ చూస్తాం. ఇది కనిపిస్తుందా? చక్రాలు, కొంచెం ఆయిలీగా ఉంది, ఒక క్లాత్ తీసుకోవాలి. నువ్వుల అరిసెలు, సో పికిల్స్, ఇది సమ్ క్యాలీఫ్లవర్ పికిల్ అనుకుంటా. పికిల్స్ కదా, కొంచెం ఆయిల్ లీక్ అయింది. సో ఇది శాంపుల్ పీస్. ఒకసారి ఇది ఇరిగిపోయింది, మనకి షిప్పింగ్లో ఇరిగి ఉంటుంది. పికిల్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేయాలి. ఒకటేమన్నా క్యాలీఫ్లవర్ పికిల్ చెప్పాను, ఇంకొకటి ఏమన్నా ఇది కొత్తిమీర పికిల్.
అరిసెలు కొంచెం క్రిస్పీగానే ఉన్నాయి. బాగున్నాయి. చక్రాలు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తా అని చెప్పాను వాళ్ళకి నేను. క్రిస్పీగా ఉన్నాయి, కూడా బాగున్నాయి. అరిసెలు బాగున్నాయి, చక్రాలు బాగున్నాయి. నెక్స్ట్ టేస్ట్ చేయాల్సింది బాగున్నాయి. యాక్చువల్గా ఇవన్నీ ఇంట్లో మా మదర్ చేస్తారు, మా అత్తయ్య కూడా చేస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు కాల్ చేసి మనతో మాట్లాడారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో వీటిని పర్చేస్ చేయడం జరిగింది. అలానే మనం కూడా జెన్యూన్ ఫీడ్బ్యాక్ రివ్యూ ఇద్దాము. ఎందుకంటే మనం ఏదైనా కానీ వాళ్ళకి ప్రోస్ కాన్స్ చెప్తేనే కదా బిజినెస్లో గ్రో అయ్యేది. ఇది ఒకటి మనకు ఫ్రీ శాంపుల్ అన్నట్టు, మిగతాన్ని మనం పర్చేస్ చేస్తాం. జస్ట్ ఇది ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్పమన్నారు, ఒకసారి టేస్ట్ చేసి. చాలా బాగున్నాయి. ఏదో క్యాజువల్గా పొగుడుతారు కదా, ఏదైనా తినేసి బాగున్నాయి అంటూ ఉంటారు కదా, అలా బాగున్నాయి అనట్లేదు, నిజంగానే బాగున్నాయి. ఏదో కోవాలాగా ఉన్నట్టుంది. యాక్చువల్గా ఫ్రెష్గా పంపించారు స్టాక్ నా దగ్గరికి, అప్పుడే తయారు చేసి పంపించారు. రాజమండ్రి నుంచి మనకి ట్రావెల్ అయ్యి హైదరాబాద్ వచ్చాయి. ఇది నేను కలెక్ట్ చేసుకోవడానికి 4 days టైం పట్టింది. 4 days అంటే 4 days క్రితమే నాకు పార్సల్ వచ్చింది. నేను ఇప్పుడు ఓపెన్ చేశాను, కానీ స్టిల్ ఫ్రెష్గా బాగున్నాయి. సో పికిల్స్ టేస్ట్ చేసేసా ఇది కూడా. వీటి కోసం కొంచెం రైస్ లాంటిది ఏమంటే బాగుంటుంది, తీసుకొస్తాను. స్పూన్ తీసుకురావా, ఇది ఓపెన్ చేస్తాను. ఇది ప్యాకింగ్ ఏంటో కవర్ కదా. థ్యాంక్ యూ రైస్, థ్యాంక్ యూ. ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి నేను అడిగాను, నేను ఇంట్లో తయారు చేస్తాను యాక్చువల్లీ, ఇది బాగా చేస్తాను. బట్ స్టిల్ నాకు ఇది బాగుంటుంది, వాళ్ళు ఎలా చేస్తారో టేస్ట్ చూద్దాము అని చెప్పాను. లాస్ట్ టైం ఒకసారి నాకు ఉసిరికాయ పచ్చడి ఇచ్చారు, అందులో కొంచెం ఉప్పు తగ్గింది పికిల్ అయితే, అప్పుడు వాళ్ళు శాంపుల్గా ఒకటి ఇచ్చింది ఆర్డర్. బట్ స్మెల్ అయితే బాగుంది, అంటే ఓపెన్ చేయగానే ఆవు పిండి కూడా వేసినట్టున్నారు. ఆవు పిండి ఆవకాయ వాసనే వస్తుంది. ఇది క్యాలీఫ్లవర్ అండ్ ఇది కొత్తిమీర పచ్చడి అంటాను. యూజువల్గా కొత్తిమీరలో నిల్వ పచ్చడి అనేది ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఎలా చేస్తారు అని దీన్ని నేను కూడా ఆర్డర్ చేశాను అన్నట్టు. కొత్తిమీర పచ్చడి ఫస్ట్ ట్రయల్. కొంచెం తీగా ఉందేంటి ఇది, కొంచెం తీగా ఉంది. అంటే నేను ఎప్పుడు తినలేదు, ఇది ఫస్ట్ టైం. ఇంట్లో కూడా చేయము ఇది. యూజువల్గా రోటి పచ్చడిలా చేస్తాము, అలానే చేస్తాం, కానీ ఇలా నిల్వ పచ్చడి చేయం. అదే ఎలా అంటే గోంగూర పచ్చడి టైప్లోనే ఉంది, కొంచెం స్వీట్గా ఉంది, బెల్లం వేసుకుంటారు.
ఇది క్యాలీఫ్లవర్ పచ్చడి, ఇది ఎలా ఉందా? ఇది వచ్చి ఆవకాయలాగే ఉంది. నాకు తెలిసి ప్రొసీజర్ ఆవకాయదే. ఇందులో క్యాలీఫ్లవర్ వేస్తారు. ఆవకాయ ప్రొసీజర్ అయి ఉంటుంది. క్యాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసి వేశారు. యూజువల్గా నేను చేస్తే కనుక నో డీప్ ఫ్రై, అలానే వేసేస్తామన్నట్టు. కానీ ఇది బాగుంది, కొంచెం స్వీట్గా ఉంది. అంటే స్వీటీగా ఎవరైతే స్వీట్నెస్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైతే ఉందో ఈ కొత్తిమీర పచ్చడి అనేది. ఫైనల్లీ మనకి 3 పార్సల్స్ అండ్ 2 పికిల్స్ వచ్చాయి. అన్నీ బాగున్నాయి. యాక్చువల్గా నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను, అన్నీ బాగున్నాయి. పికిల్స్ నాకైతే క్యాలీఫ్లవర్ పికిల్ నచ్చింది. సో అదండి. అంతకుముందు అంటే విమెన్ ఎంపవర్మెంట్, ఇలా విమెన్ ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ అని ఇలాంటి కొన్ని వర్క్షాప్స్ చేశామన్నట్టు. అందులో ఉన్న ఎవరైతే సక్సెస్ఫుల్ ఎవరైతే అయ్యారో విమెన్, సక్సెస్ అండ్ ఫుల్ అంటే ఏదో అంటే మనీ ఎర్న్ చేయడం అనే కాదు, వాళ్ళని లోపల ఉన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని ఎక్కడా కూడా వెనక్కి అడుగు వేయకుండా ముందుకు వెళ్ళడమే ద రియల్ సక్సెస్ విమెన్. సో కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఎవరైతే ఛానల్ వ్యూవర్సే కానీ, యూజువల్లీ నాకు సుమన్ టీవీ నుంచి వస్తూ ఉంటాయి కాల్స్. సో కాబట్టి వాళ్ళు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా ఇంకా అంటే ఎవరైతే మనకి కాల్ చేసేసి కొంచెం డిస్టర్బెన్సెస్లో ఉన్నాము, అప్సెట్ అయ్యాము ఇలా అంటూ ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ సక్సెస్ అయ్యి మనకి ఏమన్నా కానీ ఇలా అయ్యాము, ఇలా చేస్తున్నాము అని చెప్పి మనకి ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అది ఇదని చెప్పి మనకు పంపిస్తే కూడా మనకు కూడా కొంచెం సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది కదా. సో సంథింగ్ దే ఆర్ డూయింగ్ బెస్ట్ అని అది. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా నేను వీటన్నిటిని తినేస్తాను. ఇప్పుడు ఇవన్నీ తినలేనులేండి, అవి రోజు అప్పుడప్పుడు స్నాక్స్ లాగా తినడానికి ఈవినింగ్ టైంలో. సో ఇప్పుడు తినేయాలి. ఇందాక నుంచి కలుపుతూనే ఉన్నాను. కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, వీక్లీ వన్స్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఏది టైప్ ఆఫ్ సజెస్టెడ్ వీడియోస్ ఏవైతే మీరు అనుకుంటున్నారో అవి మీరు పంపిస్తూ అంటే మీరు ఏవైతే కామెంట్స్ పెడుతూ ఉంటారో అవి చూసి డెఫినెట్లీ వాటిని చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.